లిక్కర్ స్కామ్లో కీలక నిందితుడిగా ఉన్న ధనుంజయ రెడ్డి గత ప్రభుత్వంలో కార్యదర్శి స్థాయిలో ఉన్న ఐఏఎస్ అధికారి. కానీ సీఎం స్థాయిలో అపరిమిత అధికారాలు చలాయించారు. వైసీపీ హయాంలో జగన్కు కళ్ళు చెవులు అన్నీ తానే వ్యవహరించిన ధనుంజయ రెడ్డి 5 ఏళ్లు డిఫాక్టో సీఎంగా ప్రవర్తించారు. గత 5 ఏళ్లు సీఎం జగన్ అయినా ఆయన తరపు అన్ని వ్యవహారాలు ఈ ధనుంజయ రెడ్డే చక్కబెట్టేవాడు. 2019 ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ప్రమాణ స్వీకారానికి ముందే జగన్ ధనుంజయ రెడ్డిని తన అదనపు కార్యదర్శిగా నియమించుకున్నారు. ఆ తర్వాత కార్యదర్శిగా పదోన్నతి పొందాడు. జగన్ అండ చూసుకుని ఒక రేంజ్లో పెట్టలేకపోయాడు. జగన్కు అంతరాత్మలా వ్యవహరిస్తూ అందరిపైన పెత్తనం చెలాయిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు. ముఖ్యమంత్రి కార్యాలయంలోనే కాదు, మొత్తం అధికార యంత్రాంగానికి తన మాటే శాసనం అన్నట్టుగా వ్యవహరించాడు. సీఎం శాఖలతో పాటు అన్ని శాఖలపైన ధనుంజయ రెడ్డి అజమాయిషీ కొనసాగింది. జూనియర్ ఐఏఎస్ల నుంచి సిఎస్ వరకు, ఎస్పీ నుంచి డీజీపీ వరకు, చివరకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులైనా ఆయన ముందు క్యూ కట్టాల్సిందే. జగన్ను కలవాలంటే ముందుగా ధనుంజయ రెడ్డి కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి. జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఎవరికి అపాయింట్మెంట్ దక్కేది కాదు. ఎమ్మెల్యేలు, ఎంపీలే కాదు, మంత్రుల సైతం ధనుంజయ రెడ్డినే ఆశ్రయించేవారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం వెళితే వారిని గంటల తరబడి నిలబెట్టేవారట. తీరా కలిసాక కనీసం సమయం కూడా ఇచ్చేవారు కాదట. అధికారం కోల్పోయాక వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు కొందరు ధనుంజయ రెడ్డి వ్యవహార శైలిపైన ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. వారి సంగతి అలా ఉంటే అధికారుల పరిస్థితి అయితే చెప్పుకోవాల్సిన పనే లేదు. ఏ పనైనా ధనుంజయ రెడ్డికి చెప్పి చేయాల్సిందే. ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎవరైనా వైపీఎస్ ధనుంజయ రెడ్డి పిలుపు కోసం ఎదురు చూసేవారు. పోస్టింగులు, ఇతర పనుల కోసం ధనుంజయ రెడ్డిని కలిసేందుకు నెలల తరబడి వేచి చూసి విసిగిపోయిన వాళ్ళందరూ ఉన్నారు. ఇలా ధనుంజయ రెడ్డి లాంటి వాళ్ళు జగన్ దగ్గర చేరి అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారు. ఇప్పుడు లిక్కర్ స్కామ్లో జైల్లో ఊచలు లెక్క పెడుతున్నారు.